అలాగే మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా ఆ బార్క్ యొక్క తాట పేస్ట్ రాసుకుంటే మైగ్రేన్ తగ్గుతుంది. ఓకే. వాతం ఎక్కడైతే ఉందో మీకు మోకాళ్ళ నొప్పులు, మోక చేతుల నొప్పులు, భుజాల నొప్పులు ఇటువంటి వాళ్ళు ఆ బార్కుని పేస్ట్గా చేసుకుని కాస్త ఆముదం కలుపుకుని దాన్ని వేడి చేసి పట్టు కింద వేసుకున్నా కూడా తగ్గుతాయండి. సేమ్ అదే విధంగా కీళ్ళ నొప్పులు తగ్గడానికి ఆకు కూడా కట్టుకోవాలి. ఆకు కూడా ఆముదంలో అలా చేయటం వల్ల కానీ నెయ్యి కలిపితే ఇంకా మంచిదమ్మా. ఆముదం కొంత నెయ్యి కూడా కలపడం. ఎందుకంటే ఇందులో ఒకసారి నా దగ్గరికి ఒక కేసు వచ్చిందండి. ఆయన ఈ ఆకు కట్టేసి నిద్రపోయాడు. ఎందుకు మెలకు రాలేదో తెలీదు, మండిపోతుంది అనమాట. అతను ఎర్లీ మార్నింగ్ దాకా లేవలేదు. ఎందుకో మార్నింగ్ లేచాక అది బొబ్బలు వచ్చేసి కాలిపోయినట్టు అయిపోయింది. అతను మొత్తం మాంసం లేకుండా ఉత్తి బోనే మిగిలిందమ్మా. ఒక 2 నెలల తర్వాత తినేసింది మొత్తం మాంసం అంతా. అతను మన దగ్గరికి వస్తే మనం ఏ మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ దాన్ని అంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుకేంటంటే వేడి రాగానే తీసేయాలి దీన్ని. ఇది తెలియకుండా ములగాకు కడితే వాత నొప్పులు తగ్గుతాయని కట్టేసి వదిలేస్తే కనుక వేడి శరీరంలో అయితే అందరికీ అలా వస్తుందని కాదు. వేడి శరీరం ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆ మాంసం అక్కడ ఉడికిపోయి చర్మం అంతా పాడైపోయి ఎక్కువసేపు పెట్టినా ప్రమాదం అనమాట. అందుకు ఇటువంటివి వాడుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని వాడుకోవాలి.